భారతదేశంలో 18-19వ శతాబ్దాల్లో ఒక భయంకర గ్యాంగ్ ఉందని దాని గురించి బ్రిటిష్ అధికారులు తెలుసుకున్నారు. ఈ అసాధారణ హత్యా సంఘాన్ని తక్కువలోపు తగ్గులు లేదా ఫాన్సీ గర్ల్ అని పిలిచేవారు. ఒక నేర జీవితం కలిగిన డాక్టర్ రిచర్డ్ షరఫ్ 1816లో ఈ సంఘాన్ని గమనించి వ్రాసిన వర్ణనలో ప్రత్యేకంగా స్థానిక యాత్రికులు వెళ్ళే మార్గాలు తెలియని ప్రమాదాలతో నిండినవని, ఎంతోమంది యాత్రికులు ఇదే ప్రమాదంలో అదృశ్యమవుతున్నారని చెప్పుకుంటూ వచ్చారు. వీరి క్రూరమైన నరపిశాచుల్లో ప్రవర్తిస్తారని తెలియజేశారు. ఈ ఫాన్సీ గర్ల్ అనే పేరు హిందీలో ఫాన్సీ అంటే నూలు అనే అర్థం వచ్చే పదం నుంచి వచ్చింది. 19వ శతాబ్దపు భారతదేశపు మ్యాప్లో దిగువ భారతంలో తగ్గుల కార్యకలాపాలు జరిగిన ప్రాంతాలు ఔధ్, సర్కార్, గ్వాలియర్గా కనిపిస్తూ ఉన్నాయి. బ్రిటిష్ పరిపాలన కొనసాగుతున్న కాలంలో ఈ ప్రాంతాల్లో అనేక ప్రయాణికులు హత్యకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిసింది. తగ్గులు తమ పుణ్యకర్మగా హత్యలను భావించేవారట. వీరికి కాళీదేవి ప్రధాన దేవతగా ఉండేది. ఒక తగ్గు వివరిస్తున్నట్లు, ఐశ్వర్యక రాజ్యంలో దేవి దుర్గా లేదా భవానీ దేవత ఆదేశిస్తుందని, నిబద్ధ పూజారులు నేరం చేయడం ద్వారా తృప్తి పొందుతారని ఉద్ఘాటించారు. అందుకే తాను చేసిన హత్యలపై చినుకు కూడా బాధ లేదని శ్రీమతి కాళీ విగ్రహం సాక్షిగా కాలం గడిచినా అతను తన హత్యలను దేవతకు తొలగించిన బలిగా పరిగణించి పుణ్యకార్యంగానే భావిస్తాడట. నిజానికి నన్నెప్పుడు నా అమలు చేసిన హత్యలపై కొంచెం పశ్చాత్తాపం కూడా లేదు. నన్ను బాధ పెడుతున్న రాత్రి, భయం, ఏకాంతం లేదా మరణ సమయంలో కూడా నేను బాధపడను అని ఒక తగ్గు వివరించాడు. తగ్గులు లాంటి శ్రేష్ఠ భక్తులు కాళీని ఎంతో భక్తితో ప్రార్థించి ఆమెకు బలి అందిస్తారని భావించేవారు. సకల హృదయానికి పశ్చాత్తాపం లేకుండా ఇలాగే హత్యలను దైవానుగ్రహంగా చూడడం వారి నియమమట. తగ్గులు ప్రయాణికులపై దాడి చేసే ముందు చాలా నిష్ణాతుల్లా గూఢంగా ప్రవర్తించేవారు. వారు సాధారణ ప్రయాణికుల్లా కనిపిస్తూనే ఉన్నారు. చాలాసార్లు వ్యాపార లేదా యాత్రికుల్లా నటిస్తూ ఒంటరిగా లేదా చిన్న బృందాల్లో ప్రయాణం చేస్తారు. తగ్గులు ఎప్పుడూ కూడా తవ్వకం తర్వాత ఖచ్చితంగా హత్య చేసేవారు. పసిబిడ్డలనే కాకుండా వాహనం నడిపేవారిని, ఇలా అందరినీ హత్య చేసేవారు. చిన్న వయసురాలైన పిల్లలను తప్ప వేరే వారు ఎవరిని వదలకూడదని వీరు భావించేవారు. ఆయా బాలికలను తల్లిదండ్రులు అనుకునేవారు. ఎదిగాక తమ పగ్గాల్లో చేర్చుకునేవారు. ఒక తగ్గు బృందంలో సాధారణంగా 10 నుంచి 50 మంది సభ్యులు ఉండేవారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు, మరికొంతమంది రాజపుత్ వంశస్థులు, కొంతమంది బ్రాహ్మణులు కూడా ఉండేవారట. ఒక రహస్య కమిషన్ రిపోర్ట్లో పేర్కొన్నారు. వీరు ఎక్కువసార్లు ఉత్తర భారత మరియు మధ్య భారతదేశ ప్రాంతాల్లో ప్రయాణించి దాడి చేసేవారట. సయీద్ అమీర్ అలీగా ప్రాచుర్యం పొందిన ఫిరింగియా ఒక జాయింట్ జమాదార్ 1835లో విలియం స్లీమన్ చేత పట్టుబడ్డాడు. అతను పూర్తి నిజాలను వెల్లడించి అప్రూవల్గా మారాడు. అతను స్లీమన్ను తను చంపి పడేసిన 100 మృతదేహాలు ఉన్న గుడారానికి తీసుకెళ్లాడు. ఇక్కడ ఎంతమందిని కూని చేసి పడేశామని వివరించాడు. ఫిరింగియా ఇచ్చిన సమాచారంపై ఆధారపడిన స్లీమన్ 1839లో థగ్గీ డకాయిటీ నిరోధకుల కమిషనర్గా పదోన్నతుడయ్యాడు. ఉల్హాసపూర్ ప్రాంతానికి చెందిన ఒక పెద్ద థగ్ నాయకుడైన బహ్రామ్ జమీదార్ తన జీవితంలో 10 లక్షలకు పైగా పర్యాటకులను నూలు టర్బంతో హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఈ నిజాలను తెలుసుకున్న తర్వాత స్లీమన్ కార్యాచరణ మరింత కఠినంగా మారింది. 1839-40లో 1400 మందికి పైగా తగ్గులను దోషిగా నిర్ధారించి మరణదండన లేదా జీవిత ఖైదుకు గురి చేసి హింసా ఉల్లంఘనలను తిప్పార్చే చర్యలు చేపట్టాడు. ఆయన తగ్గుల నష్ట నివారణ అధికారులుగా నియమించబడి పలు గ్యాంగులను జయల్పూర్ సెంట్రల్ జైల్లో తీసుకుని విచారించాడు. తగ్గి వ్యతిరేక చర్యల కోసం బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను ప్రవేశపెట్టింది. 1836, 1837, 1839 కాలంలో తగ్గి మరియు డెకాయిటీ నిషేధ చట్టాలు లేవనెత్తారు. ఈ చట్టాల ప్రకారం తగ్గి అనే వ్యవహారం నేరుగా వివరించబడి గ్యాంగ్ సభ్యులందరినీ మరణశిక్ష లేదా డిపోర్టేషన్ విధించాలని నిర్ణయించింది. స్లీమాన్ అనుసరిస్తున్న అధ్యయనంలో ఫిరింగియా వంటి ఇన్ఫార్మర్ల రక్షణ కోసం ప్రత్యేక జైలును జబల్పూర్లో ఏర్పాటు చేశారు. మేకర్ రాష్ట్రాల్లో నేరాలను పట్టుకోవడంలో మొహమాటం లేకుండా వాళ్ళు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నేరగాళ్లను విచారించేవారు. ఈ చట్టాల వల్ల తగ్గి వ్యవస్థ దశల వారీగా అతి పరాక్రమం కోల్పోయిందని స్లీమాన్ 1839లో నివేదికలో వెల్లడించాడు. స్లీమాన్ తన భారతదేశపు తగ్గుల పుస్తకంలో అనేక కోర్టు వాదనలను, ధృవాల ఖాతాలను జతపరిచాడు.
ఆయన మరో ప్రధాన గ్రంథం రామసేన ద్వారా తగ్గుల ప్రత్యేక సంభాషణ పదజాలాన్ని వివరంగా చెప్పాడు. ఉదాహరణకు తగ్గులు వారి గ్యాంగ్ సభ్యుల మధ్య సంకేత పదాలతో సంభాషిస్తారు. లోపీ ఖాన్ అంటే అర్థం మర్చిపోని, లుచ్మన్ సింగ్ అంటే ఆకస్మిక ప్రమాదం అని వాడేవారు. ఈ రహస్య భాషను అర్థం చేసుకోగల వారే తగ్గుల మధ్య గుర్తింపును పొందేవారు. తగ్గి అండ్ డెకాయిటీ వ్యవస్థల చట్ట ప్రకారం కాలక్రమేణా ఈ తగ్గులనేవారు పూర్తిగా అంతరించిపోయారు. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే వెంటనే తెలుగు ఫ్యాక్ట్స్ పల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ టుడే ఫర్ గాయ్స్. జై హింద్.